గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఉదయం నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతమైనటువంటివిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి అని మనం చూసినట్లయితే ఈరోజు అందరూ బంధకాల్లో ఉన్నారు. బంధకాల్లో లేని వారు ఎవరు ఉన్నారంటే ఒక్క చేయి కూడా లేవదు. బంధకాల్లో ఉన్నవారంటే అన్ని చేతులు పైకి లేస్తాయి, 2 చేతులు పైకి లేస్తాయి. ఎందుకనంటే చూద్దాం. ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ 13వ వచనంలో మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేటువంటి ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనుడి. ఖర్చుకోవటం అంటే ఏంటి? అరుచుకోవటం అంటే చూసారా? ఖర్చుకోవటం, ఖర్చు ఎట్లా వేసుకోవటం, అరుచుకోవటం, ఒకరినొకరు ద్వేషించుకోవటం. దీనివల్ల ఏమవుతుందంటండి, అక్కడ ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి. మీరే చూసుకోండి, ఒకరి పట్ల ఒకరికున్న భావం ఏంటి. కాబట్టి మనకు స్వాతంత్ర్యం రావాలంటే, స్వేచ్ఛ రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఈ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే ఏంటి అసలేని? మనకు స్వాతంత్రం వచ్చేసింది కానీ పూర్తిగా రాలేదు. రిపబ్లిక్ డే రోజున పూర్తి స్వాతంత్రం మనకి వచ్చిందనమాట అఫీషియల్గా. ఈ రోజున యేసయ్య మనకు స్వాతంత్రం ఇచ్చేశాడు, భౌతికంగా, మానసికంగా, ఆత్మలోకంలో. కానీ దాన్ని మనం ఇంకా అనుభవించలేకపోతున్నాము. కారణం ఏంటంటే ఏదో సంథింగ్ తేడా కొడుతుంది ఎక్కడో. జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వర్తమానం. గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి అని మనం గమనించినట్లయితే చాలా తేడా ఉన్నది. 2 కాదు. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చేసింది. కానీ స్వాతంత్రం ఇచ్చేశారు, పొందేసుకున్నాం, అయిపోయింది అనుకున్నాం. కానీ లేదు. దాన్ని మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలో, మన దేశంలో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కొన్ని నియమ నిబంధనలు ఇవన్నీ తయారు చేసి దాన్ని అంతా చేసి మనల్ని మనం పరిపాలించుకునేటువంటి పూర్తి విధానం అనేటువంటిది ఎప్పటికి వచ్చిందంటే ఇది గణతంత్ర దినోత్సవం రోజున ఫుల్ఫిల్మెంట్ అయిందనమాట పూర్తిగా. ఇంకప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ అయినట్లు లెక్క. అలాగే ఈ రోజున ప్రతి వారి జీవితంలో స్వాతంత్రం యేసయ్య ఇచ్చేశాడు. కానీ గణతంత్ర దినోత్సవం రోజునే దాన్ని మనం అనుభవించగలుగుతాం. అంటే ఏంటంటే యేసయ్య ఇచ్చిన దాన్ని నువ్వు ఎప్పుడు అనుభవించగలుగుతావు అంటే, దేవుడు చెప్పాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందేశారు. ఎస్, ఐఎమ్ ఫ్రీ. కానీ రోగం ఉంటుంది. చూసారా? స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చింది, కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 25 వరకు కూడా పేరుకైతే వచ్చింది కానీ ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఫుల్ఫిల్మెంట్ అవ్వలేదు, ఇంకా ఏదో ఉంది. అప్పుడు జనవరి 26కి ఒక రాజ్యాంగం అనేటువంటిది మనకి ఇదంతా ఇదంతా జరిగి ఫుల్ఫిల్మెంట్ అవ్వటం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయానికి దీన్ని అప్లై చేసుకున్నట్లయితే దేవుడు ఎందుకు పిలిచాడంట? మీరు స్వతంత్రులు అవ్వటానికే పిలిచాను అంటున్నాడు. మీరు స్వతంత్రులుగా ఉండటం, స్వాతంత్రం కలిగి ఉండాలి. ఆత్మ బానిసత్వం ఉండకూడదు, సైతానిగడి బంధకాల్లో ఉండకూడదు, అప్పుల బంధకాల్లో ఉండకూడదు, రోగాల్లో ఉండకూడదు, సమస్యలు ఇవన్నీ కూడా బంధకాలు. ఇవన్నీ కూడాను. ఆదాముకి బీపీ షుగర్ లేదు, ఆదాముకి బంధకాలు లేవు. ఇష్టం ఏదని మనం అంతా తిరిగి ఎక్కడికైనా వెళ్ళు. అవి పెట్టాడు బ్రదర్ బంధకం, ఓ చెట్టు పండు తినొద్దు అన్నాడు. మరి ఎందుకు తినొద్దు అన్నాడు అంటే ఒక సిస్టమ్, ఒక రూల్ ఉండాలి కదా.
ఎంత డిసిప్లిన్ అయినా కానీ, ఎంత స్వాతంత్ర్యం ఉన్నా కానీ, ఇప్పుడు పెళ్ళి కాకముందు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారు అనుకోండి, తప్పు పడతారు, స్వాతంత్రం ఉండదు. పెళ్ళి అయిన తర్వాత చక్కగా ఆ అమ్మాయి అబ్బాయి ఎంత మాట్లాడుకున్నా ఎవరేమనరు. అలాగని చెప్పేసి నడి రోడ్డు మీద మా ఆవిడని చెప్పి ముద్దు పెట్టుకుంటారా? స్వతంత్రం ఉంది కానీ విచ్చలవిడి స్వతంత్రం అది కాదు. అంటే దానికి కూడా ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ఉన్నది. అలాగే దేవుడు మనిషిని సృష్టించి స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. అదమా ఎంత వనం, ఒక సెంటు భూమి ఉంటే బాగుండు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? భూగోళాన్ని ఇచ్చాడు ఆదాముకి. చూడండి, ఒక మనిషికి దేవుడిచ్చిన సమృద్ధి. ఈరోజు చాలామంది ఏదన్నా దేవుని వాక్యం చెప్తే మనం అభివృద్ధి చెందడం దేవుని ఉద్దేశం, మనం ఐశ్వర్యవంతులుగా ఉండడం దేవుని ఉద్దేశం అంటే అదిగో ప్రాస్పారిటీ చెప్పేస్తున్నారు, ప్రాస్పారిటీ స్పీకర్. మరి దేవుడు చెప్పింది ఏంటి? ఫస్ట్ ప్రాస్పారిటీ గాస్పెల్లా? దేవుడు నోటి నుంచి వచ్చిన మాట ఏంటి? ఫస్ట్ మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి, ఇదంతా ఏంటిది? ప్రాస్పరిటీ కదా. ఒక మనిషికి దేవుడిచ్చింది ఏంటి? ఒక భూగోళం ఇచ్చేట ఒక మనిషికి. ఇప్పుడు ఈ రోజున హైదరాబాద్లో ఒక రోజు నీళ్ళు వస్తే ఒక రోజు నీళ్ళు రావు. 2 రోజులకోసారి నీళ్ళు వస్తాయి, వాటర్ వస్తుంది. ఒకసారి ఏదైనా ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే 4-5 రోజులు రావు, 6 రోజులు రావు. అప్పుడు ఏం చేయాలి? ఒక బాటిల్ కొనుక్కు తాగాల్సి వస్తుంది. అటువంటిది ఒక మనిషి అంటే ఇద్దరు భార్యాభర్తలకి 4 నదులు ఇచ్చాడు దేవుడు. వండర్. అసలు దేవుని యొక్క సృష్టి మనకు అర్థం కాక, దేవుడు సృష్టించిన విధానం మనకు అర్థం కాక మనం ఏం చేస్తూ ఉంటాం? ఇంకా ఏదో బంధకాల్లో ఉండి పోయి వాళ్ళకి 10,000 ఇవ్వాలండి, ఎంతకాలం నుంచో అప్పు తీర్చలేకపోతున్నాను, వాళ్ళకి ₹1,00,000 అండి. చూసారా? అంటే మన యొక్క విశ్వాసం లెవెల్ పెంచుకోవట్లేదు మనం ఇప్పుడు కూడా. గందరగోళం ఇప్పుడు కూడా గందరగోళం. పోయి ఏమనిస్తారో ఏంటో, పరిస్థితి ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో ఏంటో, ఈ గందరగోళంలో ఉంటున్నాం. కానీ అసలు నా యేసే ఎంత గొప్పవాడు, అసలు ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, అనేది నేను అడుగుతున్నటువంటి సమస్య ఏంటి, నేను వెళ్తున్న బంధకం ఏంటి అని చెప్పి నువ్వు సమస్యతో చెప్పట్లేదు దేవుడి గురించి. అసలు నా యేసే ఎలాంటివాడు తెలుసా, ఎంత గొప్పవాడు తెలుసా, ఆకాశాన్ని జాంతో కలిసిన దేవుడు నేను, ఆ దేవుని బిడ్డను నేను, నన్ను స్వతంత్రంగా చేశాడు నా యేసయ్య, నన్ను స్వతంత్రంగా ఉండటానికే పిలిచాడు నా యేసయ్య. మరి నేను ఎందుకు నీ బంధకాల్లో ఉన్నాను, నేను అప్పుల బంధకాల్లో ఎందుకు ఉన్నాను? ఆలోచన వస్తే వాక్యం వెల్లడుగుడుతోడని వెలుగు కలుగుతుంది. అందుకని వాక్యం వినాలి. అబ్బాయి సాక్ష్యాలు వింటారు అందరూ. నువ్వు సాక్ష్యం వింటే నీ జీవితంలో సాక్ష్యం రాదు. సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి. నీ నమ్మిక చెప్పు నీకు జరిగిన కాక అంటాడేసి. నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఏం వినాలి? క్రీస్తుని గురించినటువంటి వాక్యం వినాలి. సాక్ష్యం విన్నావు, అప్పుడేంటి నీకు బిల్డ్ అవుతుంది ఒక నమ్మకం. వాళ్ళకి చేశాడు కాబట్టి నాకు కూడా చేస్తాడని. అర్థమైందా? కానీ నీ యొక్క విశ్వాసపు లెవెల్ ఎప్పుడు పెరుగుతుంది అంటే వాక్యం వినాలన్నమాట. వాక్యం వినాలి. వాళ్ళు ఎలా చేశారు? అద్భుతం ముందు వేసుకున్నారు. మరి నువ్వేం చేయాలి అనేటువంటి వాక్యం నీకు తెలియజేస్తుంది. నువ్వు ఎలా పలకాలి, ఏం పలకాలి. సో ఈ రోజున ఇది తెలియకపోవడం వల్లనే చాలామంది జీవితాల్లో అద్భుతాలను స్వతంత్రించుకోలేకపోతున్నారు. వింటున్నారా? ఈ రోజున ఈ యొక్క విషయాలు సత్యం అంటే వాక్యపు లోతుల్లోకి వెళ్ళకపోవడం వల్లనే దేవుడు ఎందుకు పిలిచాడంటే మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడ్డారు. మీరు అంటే నువ్వు, నేను, మనంతా కూడాను. ఏ స్వతంత్రులు? డెప్ట్ ఫ్రీ అంటే అప్పు నుంచి విడుదల, హీలింగ్, అన్నీ ఏంటి? విడుదల. దైవ శక్తుల నుంచి విడుదల, అంధకార శక్తుల నుంచి విడుదల, ప్రతి సమస్య నుంచి కూడా విడుదల అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుడు విడుదల ఇచ్చినా కూడా మనం ఎందుకని పొందుకోలేకపోతున్నాం? దేవుడి యొక్క చిత్తాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? హల్లెలూయా. గమనించాలా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడిచ్చినటువంటి దాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? దేవుని కార్యాలు మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? అని మనం ఆలోచన చేసినట్లయితే ఇదే సత్యం మనల్ని స్వతంత్రం లేదు. సత్యం తెలియకపోవడం వల్ల అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు మనసు ఏంటి తెలియాలంటే బైబిల్ చదవాలి. దేవుడు మనసుని తెలియజేసేది బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనసు ఏంటో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా,
దేవుని కృపలో మనమంతా కూడా వర్ధిల్లాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమనేటువంటి ఆ మాటలోనే ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నదంట, ఒక్క మాటలో. అందుకనే ఒక శతాధిపతి వచ్చి దేవుడి దగ్గరికి, ఒక్క మాట మాత్రం సెలవిన దాసుడు బాగుపడతాడు. ఒక్క మాట, 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుందంట. హల్లెలూయా, వింటున్నారా? మన జీవిత గమ్యాన్ని మార్చేస్తుందంట దేవుని నోటి నుంచి వచ్చే మాట. కాబట్టి ఈరోజున ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గణతంత్ర దినోత్సవం. ఎస్, ఏంటి గణతంత్ర దినోత్సవం? ఏదో జెండా ఎగరేసి నమస్తే కొట్టి, చిన్నప్పుడు మనం ఏం చేస్తాం, చాకలేట్ ఇస్తారు, తినేస్తారు, వచ్చేస్తాం, అయిపోతుంది, అంతే. అసలు అది ఏంటో, దాని గురించి ఏంటో మనకు తెలీదు. కాబట్టి ఈరోజున ఆత్మీయ గణతంత్ర దినోత్సవాన్ని నువ్వు జరుపుకోవాలి. దేవుడిచ్చిన స్వతంత్రాన్ని ఇచ్చేశాడు, కానీ అది ఎప్పుడైతే నువ్వు అనుభవించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు నిజమైనటువంటి వ్యక్తిగా దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తావో, అదే నీ ఆధ్యాత్మికమైన గణతంత్ర దినోత్సవం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుల నుంచి విడుదల పొందేసాను అని నమ్ముతున్నావు, పలుకుతున్నావు, కానీ పొందుకోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు నిజంగా దాని యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తావో, అదే నీకు నిజమైనటువంటి రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపలో మరి మీరంతా కూడా వర్ధిల్లాలన్నది నా యొక్క ఉద్దేశమైనది. ఎన్నో మరి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటుంటాయి. ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ, ఎటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురైనప్పటికీ మనం నిలకడగా ఉండాలి. కదలని వారు స్థిరులుగా ఉండాలంటండి. స్వాతంత్రం వచ్చిందంటే విచ్చలవిడిగా తిరగటం అని కాదు. ఇప్పుడు మీరే స్టేషన్ మీద స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఎట్లా తిరుగుతారని బైక్ వేసుకుని జైల్లో పెడతారు. జెండా కట్టుకోండి, ఎన్ని కట్టుకుని ఎన్ని చేసినా బైక్ సైలెన్సర్ తీసి మంచి చేయాలండి, తీసుకెళ్ళి పోలీసులు జైల్లో పెడతారు. అదేంటి స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వచ్చిందంటే అన్నింటిలో స్వతంత్రం కాదు. దేవుడు పౌలు గారు అంటాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా పౌలు గారి ద్వారా వచ్చేటువంటి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినటువంటివి కాదు అంటాడు ఇక్కడ ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తితో పౌలు గారు. ఆయన ప్రతి మాటలో ఎంతో ఆంతర్యము దాగి ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మొదటి కొరింథీ 10:23 చదువు చూపిందా? మరి లేదనుకుంటారు కదా. మొదటి కొరింథీ 10:23లో అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. హల్లెలూయా, అర్థమైంది కదా మీ అందరికీ కూడాను. అన్నిటి యందు కూడా స్వాతంత్ర్యము కలదు, అన్నీ చేయదగినవి కాదు, అన్ని క్షేమాభివృద్ధి కాదు. కాబట్టి స్వాతంత్రం వచ్చేస్తే మనిషి హ్యాపీగా ఉంటాడు అనుకుంటారు చాలామంది. ఒకచోట కొన్ని సింహాలను పెంచుతూ వచ్చారంట. వాటిని జూలో పెట్టి ఆడించేవారంట.
కొంతకాలానికి వయసు అయిపోయింది. వాటిని ఏం చేయాలనుకున్నారంటే అడవిలో వదిలేసేయాలనుకున్నారు. తీసుకెళ్ళిపోయారు. ముసలి వయసు వచ్చేసిందన్నమాట సింహాలు. తీసుకుని వెళ్ళి అడవిలో వదిలేశారు సింహాలని. వదిలేసినటువంటి ఆ యొక్క అడవిలో విడిచిపెట్టినటువంటి సింహాలని కొద్ది నిమిషాలకే కుక్కలు చంపుకు తినేసాయంట. కుక్కలు చంపుకు తినేసాయి. చూసారా, స్వాతంత్రం వచ్చింది కానీ ఉపయోగం ఏంటి? చచ్చాయి. ఎందుకని అలా జరిగిందంటే వాటి యొక్క శక్తి అంటే వాటికి తెలీదు, వాటి సామర్థ్యం ఏంటో వాళ్ళకి తెలీదు, అవి ఎలా పోరాడాలో తెలీదు. స్వాతంత్ర్యం ఉంది, సామర్థ్యం ఉంది, అవగాహన లేదు. ఎలా పోరాడాలో తనకున్న శక్తి ఎంత శక్తి ఉందో తెలియదు, ఎలా ఉపయోగించాలో తెలియదు. అందువల్లనే ఫలితాలు అనేటువంటివి శూన్యమైపోతుంటాయి. ఈరోజు చాలామందికి అన్నిటిలో స్వాతంత్రం ఉంది అని చెప్పేసి అన్నీ చేయదగినటువంటివి కావు, అన్నీ క్షేమకరమైనటువంటివి కాదు అని గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినటువంటివి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ నేను దేని చేతను లోపరచుకొనబడనల్లను. హల్లెలూయా. 1 కొరింథీ 6:12 ఉన్నటువంటి మాట. నన్ను అది లోపరుచుకోకూడదు, నేను సమస్యను లోపరుచుకోగలగాలి. సమస్యకి నేను ప్రభావితం అవ్వకూడదు, నాకు సమస్య ప్రభావితం అవ్వాలి. అయ్యో అనవసరంగా వచ్చే నేతనే ఏం చేయలేకపోయినా సమస్యగా మారాలి మనం. ఎక్కడండారు ఈ రోజులు ఎక్కడొచ్చాయి? ఆదిమ కాలంలో చూసినట్లయితే వాళ్ళని పెట్టే హింసలు మీరు చూస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఈరోజు ఎన్ని స్వేచ్ఛ, ఎంత సమాధానం ఎన్ని వచ్చినా కూడా దేవుని సందులో 2 నిమిషాలు పై కట్టాలంటే అంతే బంధించేస్తుంది సైతాన్ గారు. ఓడిపోతాం. 2 చేతులు పైకెట్టి ప్రార్థన చేయండి అంటే హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు అంతే బ్యాటిల్లో అయిపోతుంది. కాబట్టి యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు సూరకార్యాలు చేస్తారు. నీ జీవితంలో సూరకార్యాలు అద్భుతాలు జరగాల, ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. కాబట్టి ఇక్కడ స్వాతంత్ర్యం అంటే విచ్చలవిడిగా తిరిగేయటం అని కాదు, కానీ దానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటిది అన్నమాట. స్వాతంత్రం వచ్చేసింది అనే భ్రమలో చాలామంది ఉన్నారు కానీ అనుభవించట్లేదు. గణతంత్ర దినోత్సవం అనేటువంటిది నీకు సంపూర్ణమైనటువంటి విడుదల ఇచ్చేటువంటి, విమోచన ఇచ్చేటువంటి దినం. అలాగే ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని దేవుని వైపు చూస్తూ, నేను చేస్తున్న జాబ్కి నేను ఎంత న్యాయం చేస్తూ ఉన్నాను, నేను చేసే పనిలో నేను ఎంత నిజాయితీగా ఉన్నాను, ఎస్యా నేను నిర్దోషిగా నిలబడుతున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా. మమ్మల్ని హెచ్చింపజేసినందుకు వందనాలు. సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా.